కేబినెట్ విస్తరణ మీదనైతే ఎవలకు వాళ్ళు బగ్గనే ఊహాగానాలను మోపు చేసుకుంటున్నారు. ఇక ఇవాళ ఢిల్లీకి చేరిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్లు హైకమాండ్ అధిష్టానంతోని రహస్య మంతనాలు జరింత గట్టిగానే పెడుతున్నారన్న ముచ్చట్ల అందరూ శివులు కోరుకునుడు స్టార్ట్ చేసిళ్ళు. మరింతకు మనోళ్ళు అయిన పని ఏమైందో పురాగా చూద్దాం పాండ్రి. తెలంగాణ కేబినెట్ విస్తరణ మీద ఊహాగానాలు గట్టిగానే ఇరబడుతున్నాయి. ఎవరికి దోచినట్టు వాళ్ళైతే శివులు కోరుకున్నడైతే స్టార్ట్ చేసినోళ్ళ. ఇక మొత్తానికి ఇవాళ పైన వెయ్యిండ్రయ్య ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి సారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు. ఇక అక్కడ ఢిల్లీ పెద్దలతోనే రహస్యంగా మంతనాలు జరిపి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున చర్చలు వాడిగా వేడిగా జరపబోతున్నారట. అన్ని ముచ్చట్లను పురాగా అరుచుకునే పనులనే ఉన్నారట. ఇక ఈ సమావేశంలల్లా ముఖ్యంగా చెప్పుకోదగ్గది కేబినెట్ విస్తరణ మీద చర్చించే అవకాశం అయితే గట్టిగానే ఉన్నదట. ఇక మనకు విశ్వసనీయ సమాచారాలు అందించిన దాని ప్రకారం ఉగాదికి కేబినెట్ విస్తరణ పక్కా అయ్యే ఛాన్స్ ఉన్నదట. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో 6గురికి మాత్రమే అవకాశం ఉండుతోని ఇంకో 4గురికి అవకాశం కల్పించబోతున్నట్లుగా తెలుస్తున్నదయ్యా వీళ్ళు పెట్టుకున్నటువంటి ముచ్చట్ల భాగంగా. ఇక ఈసారి మంత్రివర్గంలో తీసుకునేటోళ్ళల్లా ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు, జి వివేక్ సారు, సియరి ముదిరాజ్ సారు, ఇంకా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి సుదర్శన్ రెడ్డి సార్లకు సోటు దక్కుతున్నదనే ఊహాగానాలైతే గట్టిగానే వినబడుతున్నాయి. వీళ్ళు కూడా గట్టిగానే ఆలోచనలు చేస్తున్నారట. వీళ్ళకే పట్టం కడదామని. ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు ఢిల్లీ టూర్ కు ఎప్పుడైతే ఇంట్లో తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్నది. నిజంగా వీళ్ళు కేబినెట్ ముచ్చట్లలోనే వెళ్ళా, లేకపోతే ఇంకా ఇంట్లో ఏమన్నా మతలబులు ఉన్నాయా, ఇంకెవరి మీద కంప్లైంట్ ఇయ్యనీకనో, లేకపోతే రాహుల్ గాంధీ సోనియా గాంధీ తలంటే నీకే పిలిపించిండ్రా రేవంత్ రెడ్డి సార్ను, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ను అని చెప్పి గట్టిగానే గుసగుసలు ఇరబడుతున్నాయట.